పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్జీ హర్యానాలో ఇక్కడ ఎవరైతే ఐపీఎస్ అధికారి పురణ్ కుమార్ చనిపోయారు, దాన్ని పరామర్శించిన అంశం మీద ఆయన ఒక మాట అన్నారు. ఇది సొసైటీకి సంబంధించిన ఒక ప్రతిబింబంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ సూసైడ్ నోట్లో అతను మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఈ ఇన్సిడెంట్ మొత్తానికి కారణం, నేను ఒక టెంపుల్కి వెళ్ళడం, ఆ టెంపుల్లో నేను అనలాన్ని సీనియర్ అఫీషియల్ చూశారు. ఆ రోజు నుంచి నా మీద టార్గెట్ చేశారు, పోస్టింగ్స్ ఇవ్వట్లేదు, అలాగే అబ్యూజింగ్ చేస్తున్నారు, అలాగే హ్యూమిలేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నానని ఒక నోటిస్తే, ముఖ్యంగా హైయర్ అఫీషియల్స్ డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా, ఇది కంట్రీ పరిస్థితిని మనకి అర్థం పడతా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ దేశం ఇప్పుడే ఇలా ఉంటే ఇంకంతకుముందు ఎలా ఉండేది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి రాజ్యాంగబద్ధంగా ఎన్నో హక్కులు ఉన్నాయి, ఎంతో రక్షణ ఉంది. అన్నీ ఉన్నా కూడా ఇంత క్యాస్ట్ డిస్క్రిమినేషను ఫేస్ చేశాడంటే దాన్ని మన మైండ్ సెట్లో ఉన్న బూజే అని చెప్పాలి. ఆ బూజు వదలాలి అంటే ఈ దేశంలో ప్రజల్లో చైతన్యం రావాలి, ఎన్లైట్ అవ్వాలి. ఈవెన్ అప్పర్ క్యాస్ట్లో కూడా ఎన్లైట్ అవ్వాలి. మనిషిని మనిషిలా చూడటమే ఏ మతమైనా కూడా మనం అర్థం చేసుకోవాలి. మనిషిని మనిషిలా ట్రీట్ చేయటమే ధర్మం అని చెప్పుకోవాలి. ఇవన్నీ రావాల్సిన ఈ పరిస్థితులలో ఇంకా బీజేపీ లాంటి పార్టీ సనాతన ధర్మం అంటూ ఇదే క్యాస్ట్ సిస్టాన్ని, ఇదే మను ధర్మాన్ని ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేసి యంగ్ జనరేషన్స్కి అవన్నీ వెళ్ళే విధానం అంటే ఇది దేశానికి మంచిది కాదు. ఇది ఒక ఆలోచించదగ్గ అంశం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజన్, ఆల్ వీటన్నిటితో కూడా మనం ఇలాంటి అంశాన్ని ఖండించాలి, తప్పని ఖండించాలి. అది ఏ కులమైనా ఏ మతమైనా తప్పని ఖండిస్తూ ఇలాంటి వివక్ష లేని సమాజాన్ని మనం కోరుకోవాలనేది మనందరం కూడా భావించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగాలి. ఇప్పటికీ గ్రామాల్లో గుళ్ళలోకి దళితుల్ని అలో చేయట్లేదు. ఇప్పటికీ ఏ గ్రామం వెళ్ళినా అదే పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్న దీన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా టీటీడీ లాంటివి దళితులను గుళ్ళోకి అలో చేస్తేనే మేము సదుపాయాలు ఇస్తాం, మేము నిధులు ఇస్తామని చెప్పాల్సిన టీటీడీ కానీ ప్రభుత్వాలు కానీ దళితులు సపరేట్గా గుడి కడతాన్నామంటే వివక్షని పెంచి పోషించాలి, ఆ ధర్మం అలాగే ఉండాలి, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలని చెప్పడమే. కాబట్టి దీన్ని సమాజం అర్థం చేసుకొని ఇలాంటి వింత పోకడలను, ముఖ్యంగా ఈ బీజేపీ దాని అనుబంధ పార్టీలని, ముఖ్యంగా రాష్ట్రంలో 2 పార్టీలు కూడా బీజేపీ అనుబంధ పార్టీలు కాబట్టి వాళ్ళ కుట్రలను అర్థం చేసుకొని ఈ డిస్క్రిమినేషన్కి మనం చరమగీతం పాడాల్సిన అవసరం ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా భావిస్తున్నాం. ఆమ్ ఆద్మీ